టాలీవుడ్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ కుబేరా. ఈ మూవీకి డైరెక్టర్ శేఖర్ కమ్ల. ఎప్పుడో ఈ మూవీ థియేటర్స్లోకి రావాలి, కానీ ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. అయితే ఫిబ్రవరిలో కుబేరా అంటూ ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా రావడం లేదు. అసలు కుబేరా విడుదల కబురు వచ్చేది ఎప్పుడు? అసలు ఇంత ఆలస్యానికి కారణం ఏంటి? నాగార్జున, ధనుష్ ఈ క్రేజీ కాంబోలో మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. నాగార్జున క్యారెక్టర్ ఏంటి, ధనుష్ క్యారెక్టర్ ఏంటి, ఇందులో కథానాయికగా నటించే రష్మిక ఎలా కనిపించబోతోంది, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చేలా ఒక్కొక్కరి క్యారెక్టర్స్కు సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఆ మధ్య దీపావళికి నవంబర్లో కుబేరా రావచ్చు అంటూ టాక్ వచ్చింది. ఆ తర్వాత నవంబర్ కాదు, ఫిబ్రవరిలో రిలీజ్కు ఏర్పాట్లు చేస్తున్నారని ఇండస్ట్రీలో వినిపించింది. అయితే మేకర్స్ నుంచి మాత్రం అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ లేదు. కుబేరా ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, శేఖర్ కమ్ల తన స్టైల్ మార్చి తీస్తున్న సినిమా ఇది. ఇందులో ఎవరూ ఊహించని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. వీటి కోసం శేఖర్ కమ్ల ఎక్కువ టైం తీసుకుంటున్నారని తెలిసింది. తెలుగుతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తమిళ్లోనూ రూపొందిస్తున్నారు. అందుచేత ఆలస్యం అవుతుంది అంటూ కొందరు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది అధికారికంగా శేఖర్ కమ్ల చెప్పాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ నాగ్, కోలీవుడ్ స్టార్ ధనుష్ కలిసి ఫస్ట్ టైం నటిస్తూ ఉండడంతో పాన్ ఇండియా రేంజ్లో అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుందని టీం గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఇక రిలీజ్ ఎప్పుడంటే కుదిరితే మేలో లేదా జూన్లో రిలీజ్ చేస్తారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్.